కవిత బెయిల్పై విడుదలైన తర్వాత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం రాత్రి తీహార్ జైలు నుంచి విడుదలైన తర్వాత జై తెలంగాణ నినాదం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి ఆమె మాట్లాడుతూ 5.5 నెలల తర్వాత మిమ్మల్ని కలవటం సంతోషంగా ఉందన్నారు. తల్లిగా పిల్లలను వదిలి 5.5 నెలలు ఉండి ఇబ్బంది పడ్డానని భావోద్వేగానికి గురయ్యారు. సమయం వస్తుంది. తనను కుట్రపూరితంగా జైలుకు పంపారు అని ఎమ్మెల్సీ కవిత అన్నారు. నన్ను జైలుకు పంపి మొండిని జగమొండిని చేశారు. ఇబ్బందులకు గురి చేసిన వాళ్లకు తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం. అందుకు తగ్గ సమయం వస్తుంది అని జైలు నుంచి విడుదలైన తర్వాత బీఆర్ఎస్ ఎమ్మెల్యే కవిత చేసిన వ్యాఖ్యలు ఇంట్రెస్టింగ్గా మారింది. ఈ వ్యాఖ్యలతో ఆమె తదుపరి రాజకీయ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అన్నది ఉత్కంఠ రేపుతుంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవిత కింగ్ పిన్ అని తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటూ ఉండడంతో కల్వకుంట్ల కుటుంబం ఆమెను రాజకీయాలకు దూరంగా ఉంచనుంది అనే ప్రచారం గత కొద్ది రోజుల కిందట విస్తృతంగా సాగింది. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కవిత లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ తీవ్ర ప్రభావం చూపినందున గులాబీ బాస్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా గుసగుసలు కూడా వినిపించాయి. అలాగే ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారం పార్టీ అప్రతిష్టకు కారణమైందని, అందుకే జైల్లో కవితను చూసేందుకు కూడా కేసీఆర్ వెళ్లలేదని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే కవితకు బెయిల్ దక్కడంతో ఆమె రాజకీయ కార్యాచరణ ఎలా ఉండనుంది అనేది సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. కవిత సుప్రీంకోర్టులో బెయిల్ లభించగానే ఆమె రాజకీయ ప్రయాణంపై రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి. కొన్నాళ్లు ఆమె రాజకీయాలకు దూరంగా ఉంటారు అనే చర్చ కూడా జరిగింది. కానీ జైలు నుంచి బయటకొచ్చిన కవిత చేసిన వ్యాఖ్యలు ఈ ప్రచారానికి ఫుల్ స్టాప్ పెట్టేసింది. రాజకీయాల నుంచి వైదొలిగే ప్రసక్తే లేదని తేల్చేసిన కవిత, నేను భయపడను, ఇంకా తెగింపుతో ధైర్యంతో ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడుతా, గతానికి మించి మరింత దూకుడుగా రాజకీయాలు చేస్తానని సంకేతాలు పంపారు.